పెట్టాడు, ఆయనకి గొప్ప ఘనమైనటువంటి కీర్తి ఇదంతా. బట్ ఎవ్వడి ముందు చేయి చాచకుండా, ఎవ్వడి దాతృత్వం అవసరం లేకుండా స్వతంత్రంగా ప్రభుత్వం కడితే ఇది కాదు అది కరెక్ట్ అందామా? పేదరిక నిర్మూలన అనేటటువంటి ఫార్ములా కావాలి అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే పేదలకి ఉపాధి అవకాశాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం. ఎవడో గొట్టంగాడిగా చేయాల్సింది. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా, నేను చూపెడతా వాళ్ళకి దారి రమ్మనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టమోటా 4 రూపాయలు పలుకుతుంది. ప్రభుత్వం ఈ P4 కిందన ఒక 100 లారీలో 1000 లారీలో పెట్టండి. ఆ P4 డోనర్ల దగ్గర నుంచి తీసుకోండి, ఆ లారీలు అట్టుకోండి. ఆ లారీల్లో డబ్బులు గవర్నమెంట్ పోయింది, ఆయిల్ ఆ డ్రైవర్ జీతం ప్రభుత్వం ఇవ్వండి, లేదా ఆ P4 ఓనర్ ఎవరైతే ఉంటారో అతనితో ఇప్పించండి. ఈ టమోటా 4 రూపాయలకి దొరికినటువంటి టమోటాని తెచ్చి ఆ పత్తికొండ ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఆ పక్కన ఉన్నటువంటి కర్నూలులో 10 రూపాయలకి వేయండి, పక్కన ఉన్నటువంటి ఒంగోలులో 12 రూపాయలకి వేయండి, పక్కన ఉన్న గుంటూరులో 14 రూపాయలకి వేయండి. అక్కడ సెలెక్ట్ చేయండి పేదల్ని వ్యాపారం పెట్టుకునేటట్టు. అప్పుడు ప్రభుత్వం ఈ సప్లై చేస్తున్నంతసేపు తక్కువకి వీళ్ళు 12 రూపాయలకి టమోటా కొని 20 రూపాయలకి అమ్ముతారు, 8 రూపాయల లాభం వస్తుంది, స్వావలంబన జరుగుతుంది. అట్లాగే ఉల్లిపాయలైనా లేదా ఏవైతే ప్రధానమైనటువంటి వ్యవసాయక పంటలకు సంబంధించి ఇది చెయ్యాలి. లేదా రెండవది రైతు